పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఒక ప్రాముఖ్యమైన ప్రశ్న నూతన నిబంధనలో ఆది అపోస్తుల యొక్క పరిచర్యలో ఒక ప్రశ్న 3 సార్లు అడగబడింది. అది చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న. మన జీవితంలో కూడా మనము ఒకానొక సందర్భంలో ఆ ప్రశ్నను అడగాల్సిన వారమై ఉంటున్నాం. ఆ ప్రశ్న ఏంటంటే అపోస్తుల కార్యముల గ్రంథంలోనే దాదాపు 3 సార్లు ముగ్గురు ఆ ప్రశ్న అడిగారు. 2వ అధ్యాయము, అపోస్తుల కార్యం 2వ అధ్యాయము తీసుకోండి. 37వ వచనంలో నేను చదువుతున్నాను, మీరు అలా ఉందో లేదో పరిశీలనగా చూడండి. మీ చూపుడు వేలు ఆ వచనం మీద పెట్టి చూడండి. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడగగా. ఏంటండి అక్కడ ఉన్న ప్రశ్న ఏంటి? మేమేమి చేతుము? పేతురు పెంతెకొస్తు దినమున ప్రసంగం చేశాడు. పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడి పేతురు మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి సహోదరులందరూ కూడా మనసులో పొడవబడి గుచ్చుకొని వారు అడిగారు, ఏమని? మేమేమి చేయాలయ్యా, మమ్మల్ని ఏం చేయమంటావు చెప్పు అని అడిగారు. 2వ సందర్భం అపోస్తుల కార్యములు 22వ అధ్యాయము 10వ వచనం చూడండి. ఇక్కడ ఒక సహోదరుడు తన సాక్ష్యాన్ని గురించి అధికారుల మధ్యలో పంచుకుంటూ ఉన్నాడు. అతడు తన సాక్ష్యాన్ని చెప్తూ, ప్రభువు నాతో మాట్లాడాడండి, ప్రభు స్వరాన్ని నేను విన్నాను. 10వ వచనం. అప్పుడు నేను, ప్రభువా, నేనేమి చేయవలనని ఆయనను అడిగాను. ఎవరితను? ఎవరండి? అపోస్తలుడైన పౌలు అడుగుతున్నాడు, నేనేం చేయాలయ్యా, నేనేమి చేతును, నేనేమి చేయాలి అని అడుగుతున్నాడు ఆయన. 16వ అధ్యాయం అపోస్తల కార్యములు 16వ అధ్యాయంలో 30వ వచనం. ఇక్కడ సిచ్యువేషన్ కూడా చూడండి. చెరసాల నాయకుడు పౌలుకు మధ్యలో సంభాషణ. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలుకును శీలకును సాగిలిపడి వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను? కనిపించిందండి? ఒకటే ప్రశ్న. నూతన నిబంధనలో సంఘము స్థాపించబడిన తర్వాత సువార్తను విని వారు అడుగుతున్న ప్రశ్న ఏంటండి? మేమేం చేయాలి? నీ జీవితంలో ఒకరోజు దేవుడు ఆ ఆలోచన నీకు ఇస్తాడు. యవన బిడ్డ, సహోదరి సహోదరులారా, ఒకసారి నువ్వు ఈ ప్రశ్న అడిగావా? క్రీస్తు ప్రభు కొరకు అనేకమైనటువంటి పద్ధతులు, ఆచారాలు, వ్యవహారాలు, ఇష్టానుసారమైనటువంటి లోక సంబంధమైనటువంటి జీవితంలో ముందుకు కొనసాగుతూ కనీసం ఇలాంటి ప్రశ్న మనసుకు రాకుండా నీ ఇష్టానుసారంగా శరీరాన్ని బట్టి జీవిస్తూ ఉన్నావా? ఒకసారి క్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచి రక్షింపబడాలనేటువంటి ఆలోచన నీ మనసులోనికి వచ్చినట్లయితే నీవు కూడా ఈ ప్రశ్నను అడుగుతావు, నేనేం చేయాలి ఇప్పుడు? మన జీవితంలో కొన్నిసార్లు అంతా కోల్పోయినటువంటి స్థితిలో అడుగుతాం. మనం అంతా పోగొట్టుకున్న తర్వాత ఎవరైనా మనకు సలహా చెప్పడానికి ఎవరైనా మనకు దొరికితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు, నేను నెక్స్ట్ ఎలా, ఏ ప్లాన్, ఏ స్టెప్ తీసుకుంటే బాగుంటుంది, నేను తీసుకున్న ప్రతి స్టెప్ కూడా నేను కోల్పోయాను, సమస్తము నేను నష్టపరుచుకున్నాను, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? చాలామంది అడుగుతారు అలాంటి పరిస్థితుల్లో. కానీ ఈ రోజున గొప్ప సంతోషకరమైనటువంటి శుభవర్తమానం ఏంటంటే, దేవుడు మనతో డైరెక్ట్గా తన వాక్యం ద్వారా మనల్ని అడుగుతున్నాడు. నీ మనసులో ఈ ప్రశ్న ఉంటే దానికి ఆయన సమాధానం చెప్పడానికి ఇష్టపడుతున్నాడు. ఎంతమందికి ఉంది ఈ ప్రశ్న? ఇప్పుడు నన్ను ఏం చేయాలి, నన్ను ఏం చేయమంటారు?
ప్రతి ఒక్కరికి ఉంటుంది, కానీ బయటపడరు అంతే. ఏం చేయాలి? నన్ను ఏం చేయమంటారు ఇప్పుడు? నా జీవితం బాగుపడాలంటే, నేను దేవుని రాజ్యంలో ఉండాలంటే, నా కుటుంబం ఆశీర్వదించబడాలంటే, ఈ శ్రమల నుంచి, ఇబ్బందుల నుంచి నేను విజయాన్ని పొందుకోవాలంటే నేనేం చేయాలి అనేటువంటి ప్రశ్న మనకి ప్రాముఖ్యంగా ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆ ప్రశ్నకు సమాధానం దేవుడే మనకు అనుగ్రహించాడు. రక్షణ పొందుటకు నేనేమి చేయాలి, రక్షింపబడాలంటే నేనేం చేయాలి అనేటువంటి ప్రశ్నకు సమాధానము దేవుడే మనకు తెలియపరిచాడు. ఒక ప్రత్యేకమైనటువంటి కోణంలో ఈ ప్రశ్నకు సమాధానాన్ని ఒక సెపరేట్ యాంగిల్లో మనం చూద్దాం. ఒక విశ్వాసి జీవితంలో నుంచి, అతని సాక్షి జీవితంలో నుంచి మనం పరిశీలన చేద్దాం. అపోస్తలుల కార్యము గ్రంథంలోని ప్రియమైన దేవుని బిడ్డలారా 8వ అధ్యాయం దగ్గరికి రండి. రక్షణ అనేది పొందడం కోసం నేను ఏం చేయాలి? రక్షణ అనేది ప్రతి ఒక్కరికి అవసరమే. మంచి వాళ్ళకి అవసరమే, చెడ్డ వాళ్ళకి అవసరమే. ఆ జాతి వాళ్ళకి, ఈ జాతి వాళ్ళకి, ఆ కులం వారికి, ఈ కులం వారికి, ఆ మతం వారికి, ఈ మతం వారికి, ప్రతి ఒక్కరికి రక్షణ అనేది ఖచ్చితంగా అవసరమే. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి పాత నిబంధన భక్తి పరులకు కూడా రక్షణ అవసరమే. ప్రతి ఒక్కరూ రక్షణ పొందాలి. ఎందుకంటే దేవుడు కోరుచున్నాడు అంతటను అందరూ మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి. ఏ ఒక్కరు శిక్షించబడకూడదు, ఏ ఒక్కరు నశించిపోకూడదు అనేది దేవుని యొక్క చిత్తము. ప్రాముఖ్యంగా వయసంతా గడిచిపోయి అన్నీ అయిపోయిన తర్వాత ముసలితనంలో అప్పుడు దేవా 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 అని దేవుని కోసం బ్రతకడం కంటే దేవుడు కోరుకున్న శ్రేష్టమైన వయసు యవ్వన కాలం. యవ్వన కాలంలో మనం దేవుని గురించి తెలుసుకుంటే మన జీవితం అంతా మనం ఎంతగానో సాధించగలుగుతాం. యవ్వన కాలము దేవునికి ఇష్టమైనది. యవ్వన కాలమున దేవుని యొక్క కాడి మోయడం అనేది నరునికి మేలు. కనుక యవ్వన కాలంలో ఎవరైతే దేవుని యొక్క వాక్యం చేత నింపబడి యవ్వన కాలంలోనే దేవుని కోసం ఒక నిర్ణయం తీసుకుంటారో వారు బలవంతులుగా జీవిస్తారు. యవ్వనస్తులారా, మీరు బలవంతులు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము మీలో ఉంటే మీరు బలవంతులు. అంతా అయిపోయిన తర్వాత లోకమంతా నేను ఎంగిల్ చేసి తూ అని ఊసేసిన తర్వాత అప్పుడు నువ్వు నాకు దేవుడు కావాలని వస్తే ప్రయోజనం ఉండదు. నీ జీవితం లోకము ఎంగిలి చేయకముందే శ్రేష్టంగా పవిత్రంగా ఉన్నప్పుడే నువ్వు దేవుని కోసం నీ జీవితాన్ని ఇచ్చావంటే దేవుడు చాలా గొప్ప కార్యాలు నీ జీవితంలో చేస్తాడు. నిన్న ఈ సేవనికి పిలుచుకున్నది ఆయనే, నేను ఎన్నుకున్నది ఆయనే. యవ్వన కాలంలో ఆయన కోసం నేను నిలబెట్టుకున్నది ఆయన గొప్ప దేవుడు. ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు మన జీవితంలో. కాబట్టి నీ శ్రేష్టమైన యవ్వన కాలాన్ని నువ్వు దేవునికి ఇవ్వాలి. ఈ విషయాన్ని మనం ఆలోచన చేయాలి. పరిశుద్ధ బైబిల్ గ్రంథం మారు మనసు పొందిన వారిని మనకు చూపిస్తుంది, అదేవిధంగా పాపులను కూడా మనలకు చూపిస్తూ ఉంటుంది. పాపం చేసి వాళ్ళు ఏ విధంగా నశించిపోయారో మనకు మాదిరి చూపిస్తుంది. అదేవిధంగా పాప జీవితంలో నుంచి మారు మనసు పొంది గొప్ప దైవజనులుగా దేవుని చేత నడిపించబడిన వారిని మనకు చూపిస్తుంది. ఇది మనము చదివి గ్రహించగలిగితే, మనము కూడా ఆ మాదిరిని అనుసరించగలిగితే మన ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. నేను ఇప్పుడు ఏం చేయాలి అనే ప్రశ్నకి ఈరోజే దేవుడికి సమాధానం చెప్తాడేమో ఈ వాక్యం ద్వారా. అపోస్తలుల కార్యం 8వ అధ్యాయం 26వ వచనం. అమ్మ నేను చదువుతాను, ఏమనుకోవద్దు, మీరు ఖచ్చితంగా చూడండి. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము 26వ వచనం. ప్రభువు దూత ఫిలిప్పుతో చెప్తున్నాడు, నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలుసుకోమని ఫిలిప్పుతో చెప్పాడు. ఈ ఫిలిప్పు ఎవడంటే 12 మంది శిష్యులను యేసుక్రీస్తు ప్రభు వారు ఏర్పరచుకున్నారు కదా. ఆ 12 మంది శిష్యులు వారి కింద పరిచర్య చేయడానికి పరిచారకులుగా 7 పవర్ఫుల్ యవ్వనస్తుల్ని ఎన్నుకున్నారు. ఆత్మచేత నింపబడిన యవ్వన బిడ్డల వాళ్ళలో స్టెఫెన్ ఉన్నాడు, ఫిలిప్పు కూడా ఉన్నాడు. స్టెఫెన్ అయితే ఎంత చక్కగా ఆయన దేవుని యొక్క వాక్యాన్ని ఉపదేశించాడంటే వాళ్ళకి కోపం వచ్చి రాళ్ళతో కూడా చంపేశారు. స్టెఫెన్ హతసాక్షిగా చనిపోయాడు. ఇప్పుడు మనం ఫిలిప్పు దగ్గరికి వచ్చాం. 8వ అధ్యాయం 26వ వచనంలో ప్రభువు దూత డైరెక్ట్గా ఫిలిప్తో మాట్లాడు, ఫిలిప్ లే,
లేచి నేను చూపించే మార్గానికి వెళ్ళు అని దూత చెప్పాడు. చూసారా, అపోస్తులతో కాదండి, అపోస్తులు ఏర్పరచుకున్నటువంటి పరిచారకులైన యవ్వన బిడ్డలేళ్ళు వీళ్ళతో డైరెక్ట్గా దేవునితో మాట్లాడుతున్నాడు. ఎంత గొప్పవాళ్ళు అండి వాళ్ళు, ఎంత ఆత్మచేత నింపబడిన యవనస్తులై ఉంటారు వాళ్ళు. యవన బిడ్డలాళ్ళు, పిలుపు యవనస్తుడు. అతడు దేవుని యొక్క దూత అతనితో మాట్లాడినప్పుడు, నీవు డైరెక్షన్ చెప్తాను, దక్షిణముగా వెళ్ళు, యెరూషలేము నుంచి గాజాకు వెళ్ళేటువంటి అరణ్య మార్గం ఉంది అక్కడ, ఆ అరణ్య మార్గానికి వెళ్ళి అక్కడుండు అని చెప్పింది. అప్పుడు దూత మాటను వినినటువంటి ఫిలిప్ ఏం చేశాడు? నేను ఎందుకు వెళ్ళాలండి అరణ్య మార్గానికి, నాకేంటి అవసరం, నాకు బోల్డ్ పనులు ఉన్నాయి అన్నాడా? అనలేదు. ఆయన అరణ్యంలోకి వెళ్ళమంటారంటే నాకు ఒక షాపు ఉండదు, టీ తాగడానికి ఉండదు, కనీసం ఒక టిఫిన్ సెంటర్ ఉండదు, నన్ను వెళ్ళమంటారండి అక్కడ. నేను వెళ్ళను. అడవులోకి వెళ్ళాలా పరిచయం చేయడానికి, నేను వెళ్ళను అనలేదు. వెంటనే లేచి మారు మాట్లాడకుండా వెళ్ళాడు ఫిలిప్పు. దైవజనుడు చెప్పినప్పుడు మనము ఖచ్చితంగా విధేయత చూపించాలి. ఆయన మనకు ఒక డైరెక్షన్ చూపిస్తున్నప్పుడు ఆయన మాట మనం వినాలి. దేవుడు చెప్తున్నటువంటి మాటగా దైవజనుడి మాటను మనం ఆలకించాలి. ఆ విధేయత చూపించినప్పుడు మనము పొందే ఆశీర్వాదము మామూలుగా ఉండదు. ఫిలిప్పు దేవుని మాటకు లోబడ్డాడు, వెళ్ళమన్న చోటకు వెళ్ళాడు. అక్కడ ఏం జరుగుతుందంటే 27వ వచనం, అప్పుడు ఐథియోపియుల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. అతడు తిరిగి వెళ్ళుచు తన రథము మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథమును చదువుచు ఉండెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఐథియోపియా అంటే ఏంటి? నేను చూశాను. ఐథియోపియా అంటే ఇథియోపియా అని ఉంది, ఇప్పుడు కొంత కదండి ఇథియోపియా. ఇథియోపియా నుంచి ఈ నపుంసకుడు ఎక్కడికి వచ్చాడంట? యెరూషలేముకి వచ్చాడంట. ఎక్కడికి వచ్చాడండి? యెరూషలేముకి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? అక్కడ ఉంది కదా, ఎందుకు వచ్చాడండి ఆయన? అందుకే నేను చదువుతాను, మీరు చూడండి అని చెప్పా. ఎందుకు వచ్చాడు ఆయన? దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చాడు. నేను ఐథియోపియా నుంచి యెరూషలేముకి వచ్చాడా అని ఆలోచన చేసి డిస్టెన్స్ ఎంత ఉంటుంది అని గూగుల్ని కొట్టా. ఇప్పుడైనా మీరు చూడవచ్చు. ఇథియోపియా టు జెరూసలేం 3889 కిలోమీటర్లు ఉంది. ఇథియోపియా ఆఫ్రికా ఖండంలో ఉంది, యెరూషలేము ఆసియా ఖండంలో ఉంది. నిజమైన సత్యదేవుణ్ణి ఆరాధించడానికి, తండ్రి దేవుడైనటువంటి యెహోవాను ఆరాధించడానికి ఇతడు ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నాడండి చెప్తారా? ఒక ఖండము దాటి వచ్చాడు. ఆఫ్రికా ఖండం నుంచి ఆసియా ఖండంకి వచ్చాడు. ఫ్లైట్ ఉందా, కారు ఉందా, బైక్ ఉందా? దేని మీద వచ్చాడంట? రథం మీద వచ్చాడు. అంటే ఒక రథము గంటకి ఎన్ని కిలోమీటర్లు పరిగెడుతుంది? మళ్ళీ రాత్రంతా రెస్ట్ తీసుకోవాలి. అలా ఎన్ని రోజులు ప్రయాణం చేయాల్సి వస్తుంది అతను? ఆలోచన చేయండి. అతనికి ఉన్న ఆసక్తి ఎంత దూరం నుంచి నిజమైన దేవుణ్ణి ఆరాధించాలని వస్తున్నాడు చూడండి. అతడు మళ్ళీ ఒక రాణి కింద ఫైనాన్షియల్ మినిస్టర్గా ఉన్నాడు, ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నాడు. తన ప్రయాణాన్ని షెడ్యూల్ చేసుకున్నాడు. ఖచ్చితంగా యెరూషలేము దేవాలయానికి వెళ్ళి ఆయన్ని ఆరాధించాలి అనేటువంటి టార్గెట్ పెట్టుకున్నాడు. డిస్టెన్స్ గురించి ఆలోచన చేయలేదు. నేను ఖచ్చితంగా వెళ్ళాలి అని నిర్ణయించుకున్నాడు. ఖచ్చితంగా వెళ్తున్నాడు. పలానా ఆదివారం నేను అక్కడ ఆరాధనలో ఉండాలంటే, లేకపోతే అప్పుడు వాళ్ళు సబ్బాతు దినం కదా, విశ్రాంతి దినం నేను అక్కడ ఉండాలంటే ఎప్పుడు బయలుదేరాలి, ఎన్ని రోజుల్లో వెళ్తాను, ఎన్ని రోజుల్లో తిరిగి వస్తాను, ప్రతీదీ కాల్కులేట్ చేసుకున్నాడు ఆయన. వెళ్ళేటప్పుడు ప్రయాణంలో, వచ్చేటప్పుడు ప్రయాణంలో నేను ఏం చేయాలి ప్లాన్ చేసుకున్నాడు ఆయన. చూసారండి ఎంత ఆసక్తి అంటే, కొంతమంది పక్కనే ఉంటారు, అయ్యగారు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తారు, కొంచెం ఆరాధన ఉంది, మీటింగ్ ఉంది, రండి అయ్యా కొంచెం హెల్ప్ చేయండి అంటే అబ్బే పక్కనే ఉండి కూడా మేము పలానా ఊర్లో ఉన్నామండి, అక్కడ ఉన్నామండి అని చెప్తారు. కొంతమంది యవనస్తులు సేవకుడికి అందుబాటులో ఉండరు, ఎన్నో సాకులు చెప్తారు. చూడండి ఇతను ఎంత ఆసక్తి కలిగిన వాడంటే కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి దేవుని ఆరాధించడానికి వస్తున్నాడు. ఎంత గొప్ప భక్తిపరుడు అండి ఆయన.
నిజానికి ఇతనుకున్న భక్తికి పరలోకానికి వెళ్తాడు వెళ్ళడా? సమాధానం చెప్పరే. ఇతనుకున్న భక్తికి పరలోకానికి వెళ్తాడు వెళ్ళడా? ఖచ్చితంగా వెళ్తాడు. చూడండి తర్వాత, ఇతను ఆఫ్రికా నుండి ఆసియా ఖండానికి దేవుణ్ణి ఆరాధించడానికి వస్తున్నాడు. యెరూషలేము అదే పాత నిబంధన ప్రకారంగా, ధర్మశాస్త్ర కాలం ప్రకారంగా వారికి ఆరాధించే స్థలం ఉంది. ఆ స్థలం ఎక్కడుంది? యెరూషలేములో సొలొమోను కట్టించినటువంటి మందిరం. అవునా కదా? ఇప్పుడు ఎవరు ఎక్కడున్నా నిజమైన దేవుని తెలుసుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళాలి? ప్రతి పండక్కే యెహోవా దేవుడికి 7 పండుగలు ఉన్నాయి. ఆ 7 పండుగల్లోనూ నియమిత కాలాల్లోనూ వీళ్ళు ఏదైనా మొక్కుకుంటే ఆ మొక్కుబడులు తీర్చుకోవడం కోసమో, లేకపోతే ప్రతి శనివారము ఎక్కడికి వెళ్ళాలి? యెరూషలేముకే వెళ్ళాలి. ఇంకెక్కడికి వెళ్ళడానికి కుదరదు. యెరూషలేముకి మోడల్ లాగా మా ఊర్లో ఒక చిన్న టెంపుల్ కట్టుకుని ఇక్కడ ఆరాధన చేస్తాంటే కుదరదు. ఒకటే మందిరం, అక్కడికే వెళ్ళాలి. అది పాత నిబంధన ప్రకారంగా. మరి క్రొత్త నిబంధన ప్రకారంగా మనకు ఆరాధన స్థలం ఏదైనా ఉందా? ప్రశ్న. క్రొత్త నిబంధన ప్రకారంగా మనకు ఆరాధన స్థలం ఏదైనా ఉందా? చెప్పాలి మీరు. మా పాస్టర్ గారు చెప్తే కుదరదు. క్రొత్త నిబంధన ప్రకారంగా దేవుడు మనకి ఎలాంటి నిర్ణీతమైనటువంటి ఆరాధన స్థలాన్ని ఆయన చూపించలేదు. ఆయన ఏమన్నాడంటే, నీ హృదయమే, ఎక్కడైతే 2-3 ఏకీభవిస్తారో వారి మధ్యలో నేను ఉంటాను. మీరు ఎక్కడ కూడుకుంటే అదే నా సంఘం అన్నాడు. అదే ఆరాధన స్థలం అన్నాడు. కాబట్టి ఏదో 5,000 మంది పట్టే బిల్డింగ్లు, లేకపోతే 1,00,000 మంది పట్టే బిల్డింగ్లు కట్టేసి ఇదే మందిరం రండి అంటే కొంతమంది మోసపోయి పరిగెడుతూ ఉంటారు. అక్కడ దేవుడు ఉన్నాడు. హస్తకృత్యం లేనటువంటి దేవాలయాల్లో దేవుడు నివసించాడు. ఎక్కడైతే మీరు మనస్ఫూర్తిగా విశ్వాసంతో 2-3 కలిసి ప్రార్థన చేస్తారు, ఆరాధన చేస్తారు, అక్కడ ఉంటాడు ఆయన. మన దేహమే ఆయన దేవ, మన హృదయంలో కొలువేయండి దేవుడు ఆయన. ఇది క్రొత్త నిబంధన ప్రకారం. సరే, దీన్ని పక్కన పెడదాం. ఇప్పుడు ఇతను పాత నిబంధనలో ఉన్నాడు కదా, మరి ఇప్పుడు ఇతను ఎక్కడికి వెళ్ళాలి? ఖచ్చితంగా యెరూషలేముకి వెళ్ళాలి. ఇంకొకటి, ధర్మశాస్త్రం అనేది ఎవరికి ఇవ్వబడింది? యూదులకా అన్యులకా? చెప్పాలి. ఇశ్రాయేలు ప్రజలకే కదా. నా పాయింట్ జాగ్రత్తగా క్యాచ్ చేయండి మీరు. ధర్మశాస్త్రం, మోషే ధర్మశాస్త్రం అనేది ఎవరికి ఇవ్వబడింది? ఇశ్రాయేలు ప్రజలకు, 12 గోత్రాల ప్రజలకే ఇవ్వబడింది, బయట వాళ్ళకి కాదు. ఇశ్రాయేలు ప్రజలు, యూదులు అన్యజాతీయుల్ని అస్సలు దగ్గర చేర్చుకోరు, అసలు వాళ్ళతో మాట్లాడరు, వాళ్ళని చాలా తక్కువగా చూస్తారు. వీళ్ళు హై క్యాస్ట్ పీపుల్, మిగతా వాళ్ళందరూ, అన్యులందరూ ఏంటి? లో క్యాస్ట్. అసలు వాళ్ళతో మాట్లాడరు, వాళ్ళతో కలిసి తిరగరు, వాళ్ళతో సహవాసం చేయరు, భోజనం చేయరు. ఎంత దారుణంగా వివక్షత ఉంటుంది నిజంగా. ఇప్పటికి కూడా అక్కడ క్రిస్టియన్స్ వెళ్ళి యేసుక్రీస్తు గురించి సువార్త చెప్తుంటే యెరూషలేములో మొక్క మీద ఉమ్ములేస్తున్నారు. అవునా కదా? నల్ల అంగీలు వేసుకున్న వాళ్ళు ఏమంటారు? రబ్బీస్. క్రిస్టియన్స్ని సువార్త చెప్పినవారు చిచ్చి అని ఉమ్ములేస్తున్నారు ఆ పిల్లల మీద. అసలు నచ్చదు వాళ్ళకి. యూదులు క్రిస్టియన్స్ని కానీ ఇతరులు కానీ కుక్కల్లా చూస్తారు, కుక్క, లిటరల్గా చెప్పాలంటే. మరి ఇతను ఎక్కడి నుంచి వెళ్తున్నాడు? ఆఫ్రికా నుంచి వెళ్తున్నాడు. ఇతను ఏమన్నా యూదుడా? అన్యుడు కదా. మరి ఇతను చర్చిలోనికి రానిస్తారా? చెప్పండి. ఈ కోణంలో మీరు ఎప్పుడు ఆలోచించుంటారు. ఇతడు అన్యుడు, అన్యుడిని యెరూషలేము దేవాలయంలోనికి రానిస్తారా? చెప్పండి అమ్మా. రానివ్వరు. ధర్మశాస్త్రం ప్రకారంగా దేవుడు వారికి నియమించిన దాని ప్రకారంగా ఎలాగుంటుందంటే చూడండి, అతి పరిశుద్ధ స్థలము. అతి పరిశుద్ధ స్థలంలోనికి ఎవరు వెళ్ళగలరు? ప్రధాన యాజకుడు, హై ప్రీస్ట్ మాత్రమే వెళ్ళగలరు. అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఏముంటుంది? పెద్ద తెర ఉంటుంది. ఆ తెర దాటుకొని ప్రధాన యాజకుడు మాత్రమే లోపలికి వెళ్తాడు. అక్కడ ఏముంటుందంటే మందసం ఉంటుంది. మందసం లోపల ఆజ్ఞలు ఏమేమి ఉంటుంది మీకు తెలుసు కదమ్మా. దాని మీదకి వెళ్ళి ఆయన ఏం చేయాలి? ఈ రక్తం తీసుకొని వెళ్ళి అక్కడ ప్రోక్షించి మళ్ళీ తిరిగి రావాలి. పరిశుద్ధ స్థలంలో ఎవరు ఉంటారు? యాజకులు ఉంటారు. ప్రధాన యాజకుడు. ఈ యాజకులు ఏం చేస్తారంటే కొంచెం ముందుకెళ్తే అక్కడ ఎవరు ఉంటారు? లేవీయులు ఉంటారు.
ఆ లేవీలు పట్టుకొచ్చినటువంటి బలి అర్పణలన్నీ కూడా యాజకులు తీసుకుంటారు. యాజకులు దాన్ని శుద్ధి చేసి దాన్ని పరిశుద్ధపరిచి మొత్తం రక్తమై తీసి ప్రధాన యాజకుడికి ఇస్తారు. ఇది లెవెల్స్ ఉంటాయి. అతి పరిశుద్ధ స్థలంలో యాజకులు ప్రవేశించడానికి లేదు, అదవుతుందండి. లేవీలు ప్రవేశించడానికి లేదు, ప్రధాన యాజకుడు మాత్రమే ప్రవేశించాలి. తర్వాత ఆవరణం ఉంటుంది, అంటే ఇది ఆవరణం. ఈ ఆవరణంలో ఎవరు ఉండొచ్చు, ఎవరు రావచ్చు అంటే ఇశ్రాయేల్ ప్రజలు రావచ్చు. ఆవరణం వరకు ఇశ్రాయేల్ ప్రజలు రావచ్చు. అక్కడ గంగాలం ఉంటుంది, ధూపార్తి ఉంటుంది, తర్వాత కాళ్ళు గడుక్కునే ప్లేస్ ఉంటుంది, బలి ఇచ్చే ప్లేస్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. ఆవరణంలో ఇశ్రాయేల్ ప్రజలు రావచ్చు. చూడండి లెవెల్స్ చూడండి. ప్రధాన యాజకుడు, యాజకులు, లేవీయులు, తర్వాత ఇశ్రాయేల్ ప్రజలు, వీళ్ళే. ఇప్పుడు అన్యుడంతా ఎక్కడ ఉండాలాడు? గేట్ బయట ఉండాలాడు, అక్కడి నుంచి ఆరాధించాలి. అర్థమవుతుందండి? అన్యుని లోపలికి రాని వాళ్ళు ఆవరణలో కూడా ప్రవేశించడానికి వీలు లేదు. వాడు గేట్ బయట ఉండి అక్కడి నుంచి ఆరాధించుకొని ఇలా ఏమైనా చెప్తే ఈయన వెళ్ళిపోవాలంతే. ఎక్కడి నుంచి వస్తున్నాడు ఇతను? ఆఫ్రికా నుంచి వస్తున్నాడు, యెరూషలేముకి వచ్చాడు. యెరూషలేముకి వచ్చిన దేవాలయంలోనికి వెళ్ళి ఆవరణంలోకి వెళ్ళి అయినా ప్రార్థన చేయడానికి అర్హత ఉందా? లేదు. అయినా కూడా ఆ బయట నుంచి అయినా కూడా ఆరాధించాలి. అంత ఆసక్తి ఉందండి ఇతనికి. ఇతను పరలోకానికి వెళ్తాడా వెళ్ళడా? నువ్వు బయట ఉండో, నువ్వు అక్కడ ఉండు అంటున్నారు. అక్కడి నుంచి ఆరాధన చేయి అంటారు ధర్మశాస్త్రం ప్రకారంగా. అయినా కూడా అంత ప్రయాణం చేసి వచ్చి ఆ బయట నుంచే ఆరాధించి వెళ్ళిపోతున్నాడు. ఆయన వెళ్ళిపోతున్నాడు. కానీ క్రీస్తు ప్రభు ఏం చేశాడో తెలుసా? ప్రియమని బిడ్డలారా, ఆ దేవాలయపు తెరను రెండుగా చింపేశాడు. పరిశుద్ధ స్థలం లేదు, అతి పరిశుద్ధ స్థలం లేదు, నువ్వు డైరెక్ట్గా తండ్రి అని వెళ్ళొచ్చు ఆయన దగ్గరికి. అంత యాక్సెస్ ఇచ్చాడు. చూడండి, మనం ఎవరమే చెప్పండి? భారతదేశంలో ఉన్న ఎన్నికలేని అన్యజనం మనం అసలు ఆయన దగ్గరికి వెళ్ళగలం? అసలు ఇంకా ఆఫ్రికా వాడైనా కొంచెం దగ్గరకు ఉన్నాడేమో, మనం చాలా దూరం కదా, ఇంకా మనం ఇంకెక్కడ ఉండాలి. కానీ క్రీస్తు ప్రభు ఏం చేశాడు? మనకి మధ్యలో విరోధంగా ఉన్నటువంటి అడ్డుగోడను పడగొట్టేశాడు, డైరెక్ట్ యాక్సెస్ ఇచ్చాడు. ఇవన్నీ మీరు చక్కగా బైబిల్ స్టడీ చేస్తే అర్థమవుతుంది. చాలా మంచి మంచి సంగతులు ఉన్నాయి బైబిల్లో. ఒకసారి మనం తెలుసుకున్నామంటే ఆ వాక్యాలు అసలు యెహోవా ఒత్తుబడని రుచి చూసి తెలుసుకుంటే అసలు మర్చిపోము, ఇంకా విడిచిపెట్టాం. పాపం అనేది మన జోలికి రాదు. అసలు అంత పరిశుద్ధంగా జీవిస్తాం, అంత నిష్ఠ చేస్తాం, అంత భక్తిగా ఉంటాం. ఇతను ఎంత భక్తిపరుడు ఉంటే బయట నుంచే ఆరాధన చేసుకొని వెళ్ళిపోతున్నాడు, కానుకలను అర్పించేసి వెళ్ళిపోతున్నాడు. ఇతను వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ఎంత టైం తీసుకున్నాడు, కానీ ఆరాధించడానికి ఎంత టైం పట్టింది? ఎక్కువసేపు కూడా ఉండలేదు. అటు నుంచి అటే వెళ్ళిపోమన్నారు. కానీ ఈయన ఏం చేస్తున్నాడంటే వచ్చినప్పుడు టైం వేస్ట్ చేసుకోకుండా, వెళ్ళేటప్పుడు టైం వేస్ట్ చేసుకోకుండా ఏం చేస్తున్నాడు తెలుసా? బైబిల్ చదువుతున్నాడండి. ఏం చదువుతున్నాడు? ఏముంది అక్కడ? ఏం చదువుతున్నాడంట? అతడు యెరూషలేము నుంచి తిరిగి వస్తూ యెషయా గ్రంథాన్ని చదువుతున్నాడంట. అతని చేతుల్లో బైబిల్ ఉంది. ఆ రోజుల్లో బైబిల్ ఎవరి దగ్గర ఉండేది కాదు. బాగా డబ్బు, పలుకుబడి, పేరున్న వాళ్ళ దగ్గరే బైబిల్ ఉండేది. ఇతను అన్యుడైనప్పటికీ ఏదోలాగా పలుకుబడో, పేరో, డబ్బో ఏదో ఉపయోగించి మొత్తం మీద ఆ పాత నిబంధన గ్రంథాన్ని, ధర్మశాస్త్ర గ్రంథాన్ని సంపాదించాడండి. ఇప్పుడు ఇతను ఏం చేస్తున్నాడంటే వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు సమయం వృధా కాకుండా బైబిల్ చదువుతున్నాడు. మీలో ఎంతమందికి సొంత బైబిల్ ఉంది? నా ప్రశ్న. అందరూ బైబిల్ కలిగి ఉన్నారా? ఎంతమంది బైబిల్ చదువుతున్నారు? ఇప్పుడు చేతులు లేకమేమో. అనుదినము బైబిల్ చదివే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అనుదినము క్యాలెండర్ వాక్యాలు కదమ్మా, బైబిల్. రోజు బైబిల్ చదివే అలవాటు చాలా మంచిది. యవనస్తులు బలపరచబడాలంటే దేవుని యొక్క వాక్యము 119 కీర్తనలు అదే ఉంటుంది. నేను నీ ఎదుట పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకున్నాను. మన యవన బిడ్డలు పాడైపోతున్నారు, లేకపోతే మాట వినట్లేదు, లేకపోతే వచ్చేస్తున్నారు ఇచ్చేస్తున్నారు బాధపడడం కాదు. వాళ్ళని ఎక్కడికి తీసుకురావాలా? దేవుని సన్నిధికి తీసుకురావాలి. దేవుని యొక్క వాక్యమే వాళ్ళని
మారుస్తుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. కనుక ఎవరు ఎలాగున్నా దేవుని సన్నిధి తీసుకోనండి, మీరేమనొద్దు వాళ్ళని. దేవుడు తన వాక్యాన్ని పంపించి వారి హృదయాన్ని నింపి ఖచ్చితంగా మారు మనసుని తీసుకుని వస్తాడు. వేరే ఏ ప్రయత్నాలు ఫలించవు. దేవుని యొక్క వాక్యమే యవ్వన బిడ్డల హృదయాలను మార్చగలదు. వేరే ఆప్షన్ అనేది మనకి ఉందంటారా? యెషయా గ్రంథం చదువుతున్నాడు, అతనికి ఏం అర్థం కావట్లే. యెషయా గ్రంథం 53వ అధ్యాయమే చదువుతున్నాడు. మళ్ళీ 53వ అధ్యాయంలో ఒక అతని గురించి రాయబడి ఉంది. ఎలా రాయబడి ఉందంటే, గొర్రె బొచ్చు కత్తిరించేవాడు ఎదుట మౌనంగా ఉన్నాడు, ఆయనకి అన్యాయపు తీర్పు తీర్చబడింది. ఇలాంటి వర్ణన అంతా ఉంది. అతనికి ఏం అర్థం కావట్లేదు. ఇతను ఏమన్నా లోపలికొచ్చి లేవీలతోని యాజకులతోని మాట్లాడి ఇదేంటి అని అడగగలుగుతాడా? లేదు, బయట నుంచి వెళ్ళిపోవాలి. బైబిల్ గ్రంథాన్ని సంపాదించాడు కానీ చదువుతున్నాడు, కానీ అర్థం కావట్లేదు. మీలో చాలామందికి ఆదికాండం మొదలు పెడతారు, చాలా బాగా అనిపిస్తుంది. తర్వాత నిర్గమకాండానికి వెళ్తారు, ఇంకా బాగా అనిపిస్తుంది. తర్వాత సంఖ్యాకాండం వస్తుంది, ఓ నెంబర్స్ కనిపిస్తాయి, ఏం అర్థం కాదు. తర్వాత లేవీకాండం వస్తుంది, ఆ ఏ బలులు అర్పణలు అంటే ఏమీ అర్థం కాదు. ఇంకేం చేస్తారు? ఆపేస్తారు. అవునా కదా? మళ్ళీ పాస్టర్ గారు ఏదో వాక్యం చెప్తారు, బైబిల్ చదవాలి అనగానే మళ్ళీ ఆదికాండం మొదలు పెడతాం. మళ్ళీ అక్కడికి వస్తాం, మళ్ళీ బ్రేక్, మళ్ళీ ఆదికాండం. అంతే, ఇంకా ఇది స్టార్టింగ్ ట్రబుల్. మనకి ముందుకు వెళ్ళం. ఇంకా ఇతను యెషయా గ్రంథాన్ని చదువుతున్నాడు. యెషయా గ్రంథాన్ని చదువుతున్నప్పుడు మనమైతే ఏం చేస్తాం తెలుసండి? ఆదివారం చర్చికి వస్తామా, ఇంటికి వెళ్ళగానే ఆ బైబిల్ ఎక్కడ పెడతాం? చూసారా ఎంత చక్కగా చెప్పింది ఆవిడ? సెల్ఫ్లో పెడుతుందంట. బ్యాగ్లో పెట్టి చక్కగా జిప్పు పెట్టి సెల్ఫ్లో పెడతారు. దానికి బైబిల్ గూడ్ అని ఒకటి ఉంటుంది, ఆ గూడులో పెడతారు. కొంతమంది కొంచెం రాత్రి నిద్ర పట్టట్లేదని తలకింద పెట్టుకుంటారు. మళ్ళీ ఎప్పుడు తెస్తారు దాన్ని? ఆదివారం వెళ్ళినప్పుడు పాస్టర్ గారు ఏమడుగుతారు? అమ్మా మీ బైబిల్ తెచ్చారు అనగానే, ఇదిగో బైబిల్ తెచ్చావు సార్, పట్టింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ అని పాట పడతారు. అంతే, ఆ పాట కోసమే పనికొస్తుంది. తర్వాత బైబిల్ తెచ్చి చదివేది ఉండదు. ఇంటికి వెళ్ళగానే చదువుతారంటే అప్పుడు చదవరు. కానీ తనకున్న ఆసక్తి చూడండి, అన్ని రోజులు బైబిల్ చదువుతున్నాడు, మళ్ళీ వచ్చే అన్ని రోజులు బైబిల్ వృధా చేయట్లేదు. ఎంత ఆసక్తిపరుడండి, ఎంత భయభక్తులు కలిగిన వాడు. మరి ఇలాంటి వాడు పరలోకానికి వెళ్ళడా? నా ప్రశ్నకు సమాధానం చెప్పండి. పరలోకానికి వెళ్ళడా? ఫిలిప్పుతో మాట్లాడుతున్నాడు దేవుడు, పరిశుద్ధాత్మను మాట్లాడుతూ. ఎక్కడున్నాం మనం? అపోస్తలుల కార్యం 8వ అధ్యాయము. అతడు తిరిగి వెళ్ళుచు తన రథం మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథాన్ని చదువుచుండెను. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో, నీవు రథము దగ్గరికి పోయి దాన్ని కలుసుకోమని చెప్పాను. పరిశుద్ధాత్ముడు మళ్ళీ అంటున్నాడు, ఫిలిప్పో, రథం ఒకటి వస్తుంది యెరూషలేము నుంచి, ఆ రథాన్ని పట్టుకోను. అయ్యా, అసలే రథం అంటున్నావు, గుర్రాలు అంటున్నావు, నేను పరిగెత్తగలరా? నా వల్ల అవుతుందా? నేను వెళ్ళను అనట్లేదు ఫిలిప్పు. పరిగెత్తాడు. రథాన్ని కలుసుకోవడం అంటే మామూలు మాటలు కాదు కదండి. రథం చాలా ఫాస్ట్గా పరిగెడుతుంటే రథంతో పాటు పరిగెడుతున్నాడు ఫిలిప్పు. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి, ఉందా లేదా 30వ వచనంలో? పరిగెత్తుతున్నాడు, రథంతో పాటు పరిగెడుతున్నాడు. రథంతో పాటు పరిగెడుతూ అతను ఏం చదువుతున్నాడో వింటున్నాడు. అతడు యెషయా గ్రంథాన్ని చదువుతున్నాడని ఇతనికి అర్థమైంది. అప్పుడు పరిగెడుతూనే ఫిలిప్పు అడుగుతున్నాడు, అయ్యా నీవు చదువుచున్నది గ్రహించుచున్నావా అని అడిగాడు. అతడు రథం పరిగెడుతుంటూనే అతడు మాట్లాడుతున్నది, అయ్యా ఎవడైనాను నాకు త్రోవ చూపకుంటే ఎలాగు గ్రహింపగలను అని చెప్పి, అయ్యా రథమెక్కి నాతో కూర్చో, ఈ వాక్యం ఏంటో నాకు నీకు అర్థమైతే నాకు చెప్పు, నాతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకొనేను అని ఉంది ఇక్కడ. అతడు ఎవరండి? కందాకే అనేటువంటి రాణి కింద ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నాడు, బాగా డబ్బుంది, అధికారి. అతను ముందు రథానితోలే రౌతులు ఉన్నారు, ఇతడు వెనకాల చక్కగా కూర్చున్నాడు. ఎవడో రోడ్డు పక్కన పోయేవాడు పరిగెత్తుతూ, బాబు నువ్వేం చదువుతావు, నీకు అర్థమవుతుందా అంటే రథాన్ని ఆపి అతని రథంలో ఎక్కించుకొని, అయ్యా నాకు చెప్పు అంటాడా?
అంటాడా? ఒక అధికారి అంటాడా? కానీ ఇతడు ఎంత తగ్గించుకున్నాడంటే, రథాన్ని ఆపేయ్యా దయచేసి, ఎవరైనా నాకు చెప్తేనే కానీ నాకు అర్థం కాదు కదా, నేను గ్రహించలేకపోతున్నాను, నాకు ఎవరైనా దారి చూపించకపోతే నాకు ఎలాగ అర్థమవుతుంది, దయచేసి వచ్చి రథమెక్కి నాతో పాటు కూర్చొని నాకు కొంచెం చెప్పయ్యా అని వేడుకొనేను. ఉందా లేదా? రిక్వెస్ట్ చేస్తున్నాడు. లిటరల్గా ఎంత తగ్గించుకున్నాడండి ఆయన. దైవజనుని అడుగుతున్నాడు, అయ్యా నాకు ఇది అర్థం కావట్లేదు, దయచేసి నాకు వివరించు అని అడుగుతున్నాడు. మీరు ఎంతమంది ఈ వాక్యాన్ని విని బయటికి వెళ్ళి, ఈరోజు పాస్టర్ గారు రూట్ తప్పేసాడు, ఎక్కడో మొదలెట్టాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు, కామెంట్లు చేసుకోరా? 10 గంటల్లో మొదలెట్టాడు, బాగానే ఉంది, మధ్యలో అలా ఎస్తేరు దగ్గరికి వెళ్ళాడు, ఇక్కడ చివరికి ప్రకటన గ్రంథంలో తేలాడు రా, ఏం చెప్పలేదు. ఇవాళ బయట కామెంటింగ్లు చేస్తారు. ఎవరికైనా అర్థమైనా అర్థం కాకపోయినా, లేకపోతే ఆయన చెప్పేది కొంచెం డైవర్షన్లోకి వెళ్ళిపోతున్న తర్వాత ఆనక ఆయన కలిసి, అయ్యగారు మీరు చెప్పింది నాకు అర్థం కాలేదండి, ఒకవేళ ఇది ఇలాగ అనుకుంటా కదా అని మీరు సరి చేయగలిగితే నెక్స్ట్ టైం ఆయన వాక్యం చెప్పేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని చెప్తాడు. ఎందుకో తెలుసా? అమ్మో నేనేం చెప్పినాలో క్యాచ్ చేస్తారు, కాబట్టి మంచిగా ప్రిపేర్ అవ్వాలి. అవునా కదా? ఆయన ఏం చెప్పినా నువ్వు తలకాయ ఊపి కానుకేసి వెళ్ళిపోతున్నావు అనుకో, ఇంకా ఆయన చెప్పిందే రాజ్యం. ఇంకా నీ దైవజనుడి గురించి బయట నువ్వు వెటకారంగా మాట్లాడడం కాదు, నీకు అర్థం కాకపోతే ప్రశ్నించాలి. అయ్యా నాకు ఇది అర్థం కాలేదని అడగాలి పర్సనల్గా ఉన్నప్పుడు. లేకపోతే అతను ఒకవేళ రాంగ్ ట్రాక్లో వెళ్తే నువ్వు అతన్ని సరి చేయాలి. అలాంటప్పుడు అతడు సరి చేయబడతాడు, అతని ద్వారా ఇంకా ఆధ్యాత్మికమైనటువంటి సందేశాలు వచ్చి మనం కూడా బలపరచబడతాం. అవునంటారా కాదంటారా? దైవజనుడికే కాదు, ఇన్ని సంవత్సరాలుగా వాక్యాలు వింటున్నాం, మనం ఎంత ఎక్స్పీరియన్స్ అవ్వాలి? ఇంకా పాలు తాగుతున్నాం మనం, ఇంకా రక్షణ, మారు మనసు, పశ్చాత్తాపం ఇక్కడే ఉన్నాం. బలమైన ఆహారం ఎప్పుడు తింటాం? అవునంటారా కాదంటారా? బలమైన ఆహారం అవసరము. ఇంకా ఎల్కేజీ పాఠాలు, పశ్చాత్తాపము, మారు మనసు, రక్షణ దగ్గరే ఆగిపోయాం. ముందుకు కొనసాగాలి. చూడండి, నీవు చెప్పినది నా గ్రహించుచున్నావా అని అడిగినప్పుడు, అయ్యా ఎవరైనా నాకు వివరిస్తేనే కానీ నేను ఎలా తెలుసుకోగలుగుతానని ఆ పాస్టర్ గారిని అడుగుతున్నాడు. నీకు ఏదన్నా సమస్య ఉందా యవనస్తుడా, యవన బిడ్డ? ఈ జీవితంలో నీకు ఏదైనా ఇబ్బంది ఉందా? నీ తల్లిదండ్రులతో కూడా చెప్పుకోలేవా? పాస్టర్ గారు నీకు ఒక సహోదరులు అంటాడు, ఒక తండ్రిలా అంటాడు, ఒక స్నేహితుడిలా అంటాడు. మనసు విపాతంతో మాట్లాడు, అతను ఖచ్చితంగా నీ కోసం ప్రార్థన చేసి నీకు ఒక మంచి మార్గాన్ని ఉపదేశించగలడు. నీ పాస్టర్ గారు ఆదివారం కనిపిస్తాడు, తర్వాత ఆయనకి నీకు సంబంధం ఉండదు. అలాగ ఉండకూడదు. సేవకుడు అనేవాడు మన కుటుంబంలో ఒక ఫస్ట్ మెంబర్లా మనం ఫీల్ అవ్వాలి. మన బిడ్డగాను, మన అన్నగాను, మన తమ్ముడుగాను కదండి, మన కుటుంబంలో ఒక సభ్యుడిగా మనం ఫీల్ అవుతేనే అతడు కూడా మనల్ని ఆ విధంగా హత్తుకోగలుగుతాడు. అంతేకాకుండా ఆదివారం మాత్రమే పాస్టర్ గారు, మిగతా రోజులు ఆయన ఎవరు మేమెవరు అనేటట్టుగా ఉండకూడదు సంఘం. సేవకుని మన కుటుంబంలో ఒక సభ్యుడిగా చేర్చుకోగలిగినప్పుడే ఆయన ఇంకా భారంతో మన కోసం ప్రార్థించగలడు. మన కుటుంబ పరిస్థితులు ఆయనకి తెలిస్తే వచ్చిన తర్వాత, అమ్మ ఏంటో చెప్పు, ఎందుకు ప్రార్థన చేయమంటా అని అడగడం. నువ్వు రాగానే నీ స్థితి మొత్తం చెప్పి ప్రార్థన చేస్తాడు. అవునా కదా? అలాంటి పరిచయం సేవకుడికి మనకి మధ్యలో ఉంటుందా? సేవకుని చూడగానే అటు నుంచి అటు పారిపోతున్నాము. ప్రార్థన అవగానే కనీసం ఎంతమంది తిరిగి వచ్చి, అన్నయ్య చాలా మంచి విషయాలు చెప్పు అని ఒక్కరైనా ఆయనతో మాట్లాడేటట్టు ఉంటుంది? సేవకుడితో నీ అనుబంధం ఎలా ఉంది? సేవకుడితో నీ యొక్క రిలేషన్షిప్ ఎలా ఉంది? కనీసం ఎవరైనా ఆదివారం దాటిన తర్వాత మధ్యలో ఎప్పుడైనా ఫోన్ చేసి, నాయన ఎలా ఉన్నావు, పిల్లలు ఎలా ఉన్నారు, ఇంట్లో పరిస్థితులు బాగున్నాయా అని ఎవరైనా అడుగుతారా పాస్టర్ గారిని? అదే నువ్వు గనక ఆదివారం వచ్చి, అయ్యా నాకు కొంచెం మొన్న ఇలాగ ఉంది, హాస్పిటల్కి వెళ్ళాలని చెప్తే ఆయనతో ప్రార్థన చేసుకుంటే మళ్ళీ ఒకసారి ఆయన నీకు ఫోన్ చేస్తామా, ఇప్పుడు ఎలా ఉంది తల్లి, బాగుందా? నువ్వు చేస్తావా? నువ్వు మళ్ళీ ఆయన అడుగుతావా? సరే ఆలోచన చేయండి, మన సంబంధం సేవకునితో ఎలా ఉంది. 2 తిమోతి 4వ అధ్యాయము 2వ వచనం. 2 తిమోతి 4వ అధ్యాయం 2వ వచనం మీరు చదవండి. ఇప్పుడు సేవకుడు అంటే వాక్యాన్ని ప్రకటించేవాడు, సమయమందు అసమయమందు ప్రయాసపడేవాడు, సంపూర్ణమైన దీర్ఘశాంతంతో నువ్వు తిట్టు, దూషించు, హేళన చేయి, అవమానపరచు, తక్కువ చేసి చూడు, కానీ సంపూర్ణమైన దీర్ఘశాంతంతో
నీకు ఉపదేశించేవాడు, కొన్నిసార్లు తండ్రిలా నిన్ను ఖండించేవాడు, కొన్నిసార్లు సహోదరులా నిన్ను గద్దించేవాడు, కొన్నిసార్లు నీ స్నేహితుడిలా నీకు బుద్ధి చెప్పేవాడు. ఆయనండి సేవకుడు అంటే. ఆ సేవకుని నువ్వు ఎలా చూస్తున్నావు? కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం చదువుదామా? కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం చదవమ్మా. ప్రతి మనుష్యుణ్ణి, సంఘంలోనికి వచ్చిన ప్రతి మనుషుని కూడా క్రీస్తు వలె సంపూర్ణునిగా చేయడం కోసం, ఆయన ఎదుట సంపూర్ణుడిగా పరిశుద్ధుడిగా నిలవబెట్టవలనని సమస్త విధమైనటువంటి జ్ఞానముతో ప్రతి మనుషుడికి వాక్యానుసారమైనటువంటి బోధ చేస్తూ బుద్ధి చెప్తూ దేవుని పోలికలో మార్చడానికి ప్రయాసపడేవాడే సేవకుడు. మామూలు విషయం అంటారు అది? ఒక్కరి కోసమా సేవకుడు అంటే? అందరి కోసం. అందరూ మారు మనసు పొందాలి, అందరూ క్రీస్తు పోలికలోకి రావాలి, అందరూ సంపూర్ణులు అయ్యేంత వరకు ఆయన వాక్యం చెప్తూ బుద్ధి చెప్తూ సరిచేస్తూ హెచ్చరిస్తూ. ఎంత పని ఉంటుందండి? అందరూ ఒకలాగా ఉంటారా? ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య, ఒక్కొక్కరు ఒక మైండ్ సెట్తో వస్తారు. వాళ్ళందరూ మైండ్ సెట్లు ఈయన తీసుకొని వాళ్ళందరి కోసం భారాన్ని తీసుకొని మీ అందరినీ వాక్యం చేత నింపి బలపరిచి మీ బలహీనతలు తాను వహించి మిమ్మల్ని సరిచేయడానికి, బుద్ధి చెప్పడానికి, హెచ్చరించడానికి, మిమ్మల్ని సంపూర్ణంగా మార్చడానికి ఎంత ప్రయాసపడతాడు సేవకుడు. అవునా కాదా? రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 15వ వచనం. రోమపత్రిక 10వ అధ్యాయము 15వ వచనం. క్రీస్తు పోలికలో మనం మార్చబడాలంటే ఏ వాక్యం చెప్తే మనం క్రీస్తు పోలికలకు మార్చబడతాం అనేటువంటి విషయాలు మనకు చెప్పేవాళ్ళు లేకపోతే, మనకు ప్రకటించే వాళ్ళు లేకపోతే, చదవమ్మా, ప్రకటించేవారు లేని ఎడల, ప్రకటించేవారు పంపబడని ఎడల మనకి సువార్త ప్రకటన ఎలా జరుగుతుంది? ఇందు విషయమై వాక్యంలో రాయబడింది ఏంటో తెలుసా? ఉత్తమమైన వాటి గురించినటువంటి సువార్త ప్రకటించే వారి పాదములు, వారి పాదములు ఎంతో సుందరమైనవి. ఉత్తమమైన విషయాలు మనకు ప్రకటిస్తూ మనం క్రీస్తు స్వారూప్యంలోనికి మార్చడానికి వారు ప్రయాసపడుతున్నటువంటి ప్రయాస, వారు నడుస్తున్నటువంటి మార్గమును బట్టి వారి పాదములు ఎంతో ఉన్నతమైనవి. అలాంటి ఉన్నతమైనటువంటి సేవకులు మన మధ్యలో ఉన్నప్పుడు మనం సేవకుల విషయంలో ఏం చేయాలంటే, హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 7వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 7వ వచనం. మీకు దేవుని యొక్క వాక్యమును బోధించి మీ పైన నాయకులుగా దేవుడు నియమించిన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. 13వ వచనం చదువు. కాబట్టి 17వ వచనం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ పైన నాయకులుగా దేవుడు ఎవరినైతే మీకోసం నియమించాడో ఆ సేవకులను, వారు మీ విషయంలో ఆయన విషయంలో కూడా లెక్క అప్పచెప్పాల్సిన వారుగా ఉన్నారు కనుక, లెక్క అప్పచెప్పాలి కనుక ఆయన ఖచ్చితంగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీ ఆత్మలను కాయిచూ ఉన్నారు. సేవకులు దుఃఖపడితే మనకి ప్రయోజనమేమీ లేదు. వారు దుఃఖముతో కాక ఆనందముతో ఈ సేవా పరిచర్య జరిగించినట్లుగా వారి మాట విని వారికి లోబడి ఉండుడి. దైవజనుడి మాట వినాలి, దైవజనుడికి లోబడి ఉండాలి. ఎందుకనగా దేవుడు తన వాక్యంలో చెప్తున్నాడు, తన సేవకుడి నోటి మాటను ఆయన రూఢిపరిచే దేవుడు. సేవకుడి నోటి నుంచి వచ్చే మాట నీ కుటుంబమును, నీ జీవిత మార్గాన్ని మార్చగలదు. ఎందుకంటే సేవకుడు తన నోటంట పలికే మాటను దేవుడే రూఢిపరుస్తానని వాగ్దానం ఇచ్చాడు. మామూలు వ్యక్తులు కాదు సేవకులు. అయినా
ఎంతో ప్రయాసపడుతూ ఉంటారు, ఎంతో తగ్గించుకుంటూ ఉంటారు. నేను కొంతమంది సేవకుల గురించి చెప్పట్లేదు, మన సేవకుడి గురించి నేను చెప్తాను. ఎంత మంచి దైవజనుడిని దేవుడు మీకు అనుగ్రహించాడు. భక్తి, శ్రద్ధ, ఆసక్తి, తగ్గింపు, తెలుసుకోవాలనేటువంటి ఆశ, విధేయత చూపించే మనస్సు కలిగినటువంటి ఈ ఆఫ్రికా నుంచి వచ్చినటువంటి నపుంసకుడు తనను తాను తగ్గించుకొని ఆ సేవకుని హెచ్చిస్తున్నాడు. ఆ సేవకుడిని తన సింహాసనం మీద కూర్చుండి పెడుతున్నాడు. అయ్యా నువ్వు నాకు చెప్పయ్యా, నువ్వు నాకు చెప్పకపోతే ఎలా తెలుస్తుంది అయ్యా, నేను ఎక్కడికి వెళ్ళాలి, ఏంటో ఈ వాక్యం ఏంటో నాకేమీ అర్థం కావట్లేదు అయ్యా, దయచేసి నాకు చెప్పయ్యా. ఇందాక ప్రశ్న అడిగాం కదా, నేనేం చేయాలి ఇప్పుడు, నా జీవిత గమ్యం ఏంటి, నేను ఎందుకు వచ్చాను, ఎందుకు బ్రతుకుతున్నాను, రేపు నేను ఎక్కడికి వెళ్తాను, ఇప్పుడు బ్రతుకుచున్న జీవితంలో నేను ఏం చేయాలో నాకైతే తెలియట్లేదు అయ్యా, నీకు తెలిస్తే నాకు చెప్పు. పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి దైవజనుడు మన మధ్యలో ఉన్నప్పుడు ఇలాంటి ప్రశ్నతో మనం సతమతం అవ్వాల్సినటువంటి ప్రయోజనం ఎంత మాత్రమూ లేదు. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు ఆయనలో నుంచి ఆయన ద్వారా మనతో మాట్లాడతాడు. ఆయన చెప్పే ప్రతి ఒక్క సలహా మన ఆధ్యాత్మిక జీవితానికి ఎంతో మేలును చేకూరుస్తుంది. ఎందుకంటే ఆయన నోటి నుంచి వచ్చే ప్రతి మాటను దేవుడు రూఢీపరిచే దేవుడై ఉన్నాడు. సేవకుడు అలాంటి ఉన్నతమైనటువంటి గొప్ప గుణ లక్షణాన్ని కలిగి ఉండడానికి, ఆశీర్వదించబడినటువంటి జీవితాన్ని కలిగి ఉండడానికి ఆయన అర్హుడు. ఉన్నతమైన పని ప్రధానమంత్రి కాదు, శ్రేష్టమైన పని ప్రధానమంత్రి, ప్రైమ్ మినిస్టర్ కాదు, సేవకుని పని. అనేకమైనటువంటి నశించిపోతున్న ఆత్మల పట్ల భారము కలిగి నిరంతరము ప్రార్థిస్తూ వాక్య పరిచర్య చేస్తూ పగలనక రాత్రనక సమయమనక అసమయమందును ప్రతి సమయంలో ప్రయాసపడుతూ దేవుని రాజ్యం కొరకు మీ అందరిని సిద్ధపరుస్తూ, ఒకవేళ ఎవరైనా తప్పిపోతూ ఉంటే, ఎవరైనా వెళ్ళిపోతూ ఉంటుంటే వారందరి విషయాలు ఎంతో భారాన్ని కలిగి ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఆయన దేవుని సన్నిధిలో, అయ్యా ఇదిగో ఈ కుటుంబం తప్పిపోయింది, నేను చేసిన తప్పేంటి, నాలో లోపాలు ఉంటే చెప్పి నేను సరి చేసుకుంటాను అయ్యా, ఒకవేళ నేను హెచ్చరించడమే వాళ్ళకి బాధను కలిగించిందా, మరి నేనేం చెప్పమంటావు, నీ వాక్యంలో అదే కదా ఉంది, నేను ఏదైనా దొంగపోతు చేశాను, దుర్పోతు చేశాను. ఎంత పోరాటం ఉంటుందో తెలుసా దైవజనుడికి. ఒక కుటుంబం తప్పిపోతే, ఒక వ్యక్తి తప్పిపోతే, ఒక యవనస్తుడు దేవుని సన్నిధికి రాకపోతే ఎంత భారం ఉంటుందో తెలుసా. అవన్నీ మీకు తెలియదు. ఆదివారం వచ్చాడు, వాక్యం చెప్పాడు, వెళ్ళిపోయాడు, ఇది కాదు. చాలా అంటే నిజమైన దైవజనుడి గురించి నేను చెప్తున్నానమ్మా. కొంతమంది ఉన్నారు, వస్తారు, అలా దిగుతారు, వాక్యం చెప్తారు, వెళ్ళిపోతారు, మిగతాదంతా జీతగాలు పనిచేస్తారు. అవునా కదా? అలాంటి పరిచర్య కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, శ్రేష్టమైన విషయాన్ని మనం వింటూ ఉన్నాము. సమయం ఎంత అయింది? టైం ఉందా నాకు? పర్లేదా? 9 గంటల వరకు చెప్పొచ్చా? 8:30 వరకైనా మాట్లాడండి అమ్మా. 9 వరకు చెప్పనా? మంచిది, మీరు చాలా మంచి వాళ్ళు. చూడండి, మనం ఎక్కడ ఉన్నామంటే 8వ అధ్యాయము. ఈ విషయాన్ని ఈరోజు నేర్చుకొని ఇక్కడ నుంచి మనం వెళ్దాం, సరేనండి? మంచిది. అతడు ఎవడైనా నాకు త్రోవ చూపుకుంటే నేను ఎలాగూ గ్రహింపగలనని చెప్పి రథమికి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకొనెను. అతడు లేఖనమందు చదువుచున్న భాగం ఏదనగా 32వ వచనం. ఆయన గొర్రె వలె వదకు తేబడను, బొచ్చి కత్తిరించు వాని ఎదుట గొర్రె పిల్ల ఎలాగూ మౌనముగా ఉండెనో అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయాను. ఆయన సంతానమును ఎవరు వివరింతురు? ఆయన జీవము భూమి మీద నుంచి తీసివేయబడినది అనేటువంటి లేఖన భాగాన్ని చదువుతున్నానయ్యా, నాకు ఇదేమీ అర్థం కావట్లేదు. నపుంసకుడు అంటున్నాడు, ప్రవక్త యెషయా ప్రవక్త ఎవరి గురించి ఎలాగూ చెప్పుచున్నాడు? తనను గురించా, లేకపోతే వేరే వ్యక్తి గురించా? దయచేసి నాకు తెలుపుమని ఫిలిప్పును అడిగాను. దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాడు, ప్లీజ్ అయ్యా, అయ్యా ప్లీజ్ అయ్యా, ఇదేంటో నాకు అర్థం కావట్లేదు. ఇది ప్రవక్త తన గురించి చెప్పుకుంటున్నాడా, లేకపోతే ఎవరి గురించైనా చెప్తున్నాడా? నిజానికి ధర్మశాస్త్ర కాలంలో అన్యులైన వారికి ఈ ప్రవచనం యొక్క అర్థం తెలుస్తుందా? తెలిసే అవకాశం ఉందా? లేదు, మనకు మాత్రమే తెలుసు. ఎందుకంటే క్రీస్తు ప్రభు గురించి మనకి సువార్త పాఠ్య భాగంలో మనం నేర్చుకున్నాం, చూసాం, ఆయన జీవితాన్ని చూసాం, ఆయన ఏ విధంగా న్యాయ విమర్శకు గురయ్యాడు, ఏ విధంగా శిక్షించబడ్డాడు, అవన్నీ మనకు తెలుసు. కనుక ఇది ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభు అని మనం చెప్పేస్తాం. మరి అన్యుడైనటువంటి నపుంసకుడికి తెలుసా? బైబిల్ చదువుతున్నాడు, అంతే, అర్థం కావట్లే.
మనలో కూడా చాలామంది బైబిల్ చదువుతాం, అర్థం కాదు. అర్థం కానప్పుడు ఏం చేయాలంటే, ఏది అర్థం కాలేదో రాసుకుని దైవజనుణ్ణి అడగాలి. అది మన బాధ్యత. ఇతను ఏమంటున్నాడు, అయ్యా దయచేసి నాకు తెలుపయ్యా అని అడుగుతున్నాడు. అప్పుడు ఫిలిప్పు సువార్తను ప్రకటించాడు. అమ్మ, మనం ఇప్పుడు దాకా ఏమనుకున్నామంటే ఇతడు చాలా భక్తిపరుడు, చాలా వినయం కలిగిన వాడు, తర్వాత ఎంతో ప్రయాసపడుతూ ట్రావెల్ చేస్తూ దేవుని గ్రంథాన్ని చదువుతున్నవాడు, తర్వాత బైబిల్ గురించినటువంటి ఆసక్తి కలిగిన వాడు, దైవజనులను ఆహ్వానించి వారి దగ్గర నేర్చుకోవాలనేటువంటి ఆసక్తి కలిగిన వాడు. అవునా కదా? ఎన్ని మంచి గుణ లక్షణాలు ఉన్నాయి ఇతనికి. ఇతను పరలోకానికి వెళ్తాడా? ఖచ్చితంగా వెళ్తాడని చెప్తున్నాం మనం. అదే విషయము, ఇది ఎవరి గురించి చెప్పయ్యా అని ఫిలిప్పుని అడిగినప్పుడు ఫిలిప్ ఏం చెప్తున్నాడంటే, నాయన ఇది ఎవరి కోసమో నేను చెప్తాను, జాగ్రత్తగా విను అని అతనికి సువార్తను ప్రకటిస్తున్నాడు. ఇప్పుడు అక్కడ ఆయన అనేటువంటి పదాన్ని తీసివేసి యేసుక్రీస్తు అని పెట్టి చదువుదామా? చదవండి. యేసుక్రీస్తు గొర్రె వలె వదకు తేబడెను. కరెక్టా కాదా? యేసుక్రీస్తు బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రె పిల్ల ఎలాగూ మౌనముగా ఉండెను, అలాగే యేసుక్రీస్తు నోరు తెరవకుండెను. యేసుక్రీస్తు దీనత్వను బట్టి యేసుక్రీస్తుకు న్యాయ విమర్శ దొరకకపోయెను. యేసుక్రీస్తు సంతానమును ఎవరు వివరించరు? యేసుక్రీస్తు జీవము భూమి మీద నుండి తీసివేయబడినది. ఇదే చెప్పాడు ఫిలిప్పు. అది ఎవరో కాదయ్యా, యేసుక్రీస్తు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అతనికి యేసును గురించినటువంటి సువార్తను ప్రకటించెను. నీకెంత భక్తి ఉన్నా, ఎంత విశ్వాసం ఉన్నా, నువ్వెన్ని ధర్మకార్యాలు చేస్తున్నా, నీకెంత ఆసక్తి ఉన్నా, లేకపోతే నువ్వు ఎంత దీనత్వం కలిగిన వాడువైనా, ఎంత తగ్గించుకున్నా, ఎంత చేసినా, పాత నిబంధన భక్తి విజయవాడ కొండకెళ్ళినా, వేలంగినికి పోయినా, చెన్నై పోయినా, లేకపోతే గౌరీపట్నం పోయినా, ఎక్కడికి పోయి నువ్వు ఎంత భక్తి చేసినా, ఎన్ని మెట్లు మోకాళ్ళ మీద పెట్టినా, ఎక్కినా, పొర్లు దండాలు పెట్టినా, అక్కడికి వెళ్ళి ముడుపులు కట్టినా, ఎంత భక్తి చేసినా, ఎన్ని వేల రూపాయలు నువ్వు అనాథ పిల్లలకి వీళ్ళకి డొనేషన్లు చేసినా, నీకు దేవుని రాజ్యంలో ప్రవేశం లేదు. నపుంసకుడు దేవుని రాజ్యానికి వారసుడు కాదు. ఇప్పుడు దాకా మీరేం చెప్పారు? ఖచ్చితంగా వెళ్ళిపోతాడు నేను పరలోకానికి. చెప్పామా లేదా? వెళ్ళడు. ఎందుకు ఫిలిప్పును పరిశుద్ధాత్ముడు నపుంసకుడి దగ్గరికి పంపించాడో తెలుసా? అతడికి ఆసక్తి ఉందయ్యా, కానీ ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్నాడు, ధర్మశాస్త్రానికి సంబంధించినటువంటి భక్తి చేస్తున్నాడు. అతను రక్షణ పొందాలని నాకు కోరికగా ఉంది. యేసుక్రీస్తు గురించి చెప్పు. యేసుక్రీస్తును తెలుసుకుంటేనే అతను రక్షణ పొందగలడు. ఫిలిప్పు చేసింది అదే, వెళ్ళి యేసుక్రీస్తు గురించి చెప్పాడు. యేసుక్రీస్తు గురించి చెప్పి సింపుల్గా ఒకటే మాట అన్నాడు, ఆయన మన కొరకు చనిపోయాడయ్యా, మనలను తండ్రి యొద్దకు చేర్చడానికి ఆయన చనిపోయాడయ్యా, ఆయన ధర్మశాస్త్రాన్ని కొట్టివేశాడయ్యా, ఆ తెర చిరిగిపోయిందయ్యా, మనం డైరెక్ట్గా వెళ్ళొచ్చయ్యా. నువ్వు ఇంకా ఏం చేస్తున్నావో తెలుసా? అదిగో ఆ బయట ఆవరణలో నుంచొని ఏదో భక్తి చేస్తున్నావు, వాళ్ళేమో నేను లోపలికి రానివ్వట్లా. కానీ క్రీస్తు అలా కాదు. ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవము. ఆయన నిన్ను డైరెక్ట్గా తండ్రి దగ్గరికి నడిపించగలడయ్యా. ఆయన మాత్రమే రక్షించగలడయ్యా. ఆయన నామాన్ని ఒప్పుకొని, నీ పెదవులతో, నీ నోటితో ఆయన ఒప్పుకొని, యేసయ్య నా రక్షకుడు, ఆయన నా పాపాల కోసం చనిపోయాడు, ఆయన నా ప్రభువు అని నీ నోటితో ఒప్పుకొని నీ హృదయం ముందు విశ్వసిస్తే నువ్వు రక్షింపబడతావయ్యా. నన్ను ఏం చేయమంటావు అయ్యా, నన్ను ఏం చేయమంటావు అని అడుగుతున్నాడు నపుంసకుడు. నువ్వు క్రీస్తు నామములో బాప్తిసం తీసుకోవాలి అని చెప్పాడు. వాళ్ళు రథం వెళ్తా ఉంది, వీళ్ళిద్దరు మాట్లాడుకుంటా ఉన్నారు. ఫిలిప్పు పరిశుద్ధాత్మ చేత నింపబడి క్రీస్తు గురించినటువంటి సువార్త ప్రకటించాడు. వెంటనే ఆ రథాన్ని ఆపమని ఆజ్ఞాపించాడు నపుంసకుడు. రేయ్, రథం ఆపు. ఎక్కడ ఆపించాడమ్మా? అతనికి యేసుని గురించినటువంటి సువార్త ప్రకటించిన వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటుకు వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మిచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించను. అర్థమైందండి? ఇతను అధికారి. ఆ రథంతో ఎవరికి ఏం చేస్తున్నాడు? ఆజ్ఞాపిస్తున్నాడు. కానీ సేవకుడి దగ్గర రిక్వెస్ట్ చేస్తున్నాడు. చూసారండి?
సేవకుడికి ఎంత స్థానం ఇచ్చాడు అతను. సేవకుడి దగ్గర ఏమో, అయ్యా దయచేసి నాకు తెలిపయ్యా, ఈ వాక్యం అంటే ఏంటో చెప్పయ్యా అని అడుగుతున్నాడు. అధికారం ఉపయోగించాల్సిన చోట రే రాధమాపరా మళ్ళీ అయ్యా ఇగో నీళ్ళు, నాకు బాప్తిస్మం ఇవ్వడానికి ఆటంకం ఏంటయ్యా. చూడండి, రక్షణ పొందాలని ఎంత ఆసక్తి కలిగి ఉన్నాడు. ఇన్ని వేల కిలోమీటర్లు నేను ప్రయాణం చేసి ఈ భక్తి ఇప్పటి వరకు నేను చేసిన భక్తి అంతా వ్యర్థమా? క్రీస్తు ప్రభు లేకపోతే నా భక్తి, నా దాన ధర్మాలు, నా మంచి క్రియలు ఇవన్నీ వ్యర్థమా? ఆలోచించాడు బాగా. వ్యర్థమనిపించాయి మన నీతి క్రియలు దేవుని దృష్టిలో మురికిగుడ్డలు లాంటి. క్రీస్తు ప్రభు లేకపోతే మనం అంజులం కాబట్టి, యూదుల గురించి కాదు నేను చెప్పేది, అంజులం కాబట్టి మనకి క్రీస్తు ప్రభు ఉంటే చాలండి. అయ్యా నాకు బాప్తిస్మీ అన్నాడు. ఏంటి ఇంకా ఆటంకం ఏంటయ్యా, నాకు బాప్తిస్మీ అని అడిగినప్పుడు ఆటంకం అయితే ఏమీ లేదు, కానీ ఇదిగో ఇది నువ్వు నమ్ముతున్నావా అని అంటున్నాడు. ఏంటన్నమాట? అప్పుడు ఫిలిప్ అంటున్నాడు, నీవు పూర్ణ హృదయంతో విశ్వసించిన ఎడలా. ఏం విశ్వసించాలి? యేసుక్రీస్తు నా ప్రభు అని, నీ సొంత రక్షకుడని, ఆయన నీ కొరకు చనిపోయాడని, ఆయన కోసం నేను బ్రతుకుతానని నువ్వు తీర్మానించుకొని నీ సొంత రక్షకుడని నోటితో ఒప్పుకొని హృదయం ముందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడతావు. నీవు నీ పూర్ణ హృదయంతో యేసుక్రీస్తు ప్రభువును దేవుని కుమారుడుగా నువ్వు విశ్వసించిన ఎడల నువ్వు పొందవచ్చని నపుంసకుడితో ఫిలిప్పు చెప్పినప్పుడు, అప్పుడు నపుంసకుడు అంటున్నాడు, అయ్యా యేసుక్రీస్తే దేవుని కుమారుడని నేను విశ్వసించుచున్నాను. వెంటనే సమాధానం ఇచ్చాడు, నేను నమ్ముతున్నాను, నా పూర్ణ మనసుతో నేను నమ్ముతున్నాను, యేసుక్రీస్తే దేవుడని నమ్ముతున్నాను అన్నాడు. ఇంకేమీ ఆటంకం లేదు. ఆ ఒక్క మాట నువ్వు చెప్తే చాలు. వెంటనే ఏం చేశాడు ఆయన? వెంటనే ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరు కూడా నీళ్ళలోనికి దిగారు. అంతటి ఫిలిప్పు అతనికి బాప్తిస్మం ఇచ్చెను. వారు నీళ్ళలో నుంచి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పును మళ్ళా సంఘానికి తీసుకుని పోయింది. ఇప్పుడు నపుంసకుడి పరిస్థితి ఏంటి చూడండి, అక్కడ ఏమనుందో తెలుసా? నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళెను. ఇప్పటి వరకు కన్ఫ్యూజన్లో ఉన్నాడు. ఇప్పటి వరకు ఎందుకు వస్తున్నాడో, ఎందుకు వెళ్తున్నాడో, ఏం చదువుతున్నాడో, ఏం చేస్తున్నాడో తెలియని కన్ఫ్యూజన్లో ఉన్నాడు. ఎప్పుడైతే క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి బాప్తిసం తీసుకున్నాడో అతని హృదయంలో చెప్పసఖ్యము కాని సంతోషం చేత నిండిపోయింది. ప్రభువు నన్ను రక్షించాడండి, సంతోషం గెలిపాడు. ఇంక మళ్ళీ రాడు అతను. ఎక్కడికి రాడు? పాత నిబంధన భక్తిలోనికి రాడు ఇంక అతను. ఆ ఐథియోపియా దేశానికి వెళ్ళి అక్కడ క్రీస్తు సువార్తను ప్రకటించి అనేక మందిని దేవుని కొరకు సిద్ధపరిచి ఉండొచ్చు. అక్కడ ఉన్నటువంటి ఒక సంఘములో ఒక సభ్యుడిగా చేరి ఉండొచ్చు. అనేక మంది నూతనమైనటువంటి సభ్యులకు ఇతడు ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్ని అందించి ఉండవచ్చు తప్ప మరలా ఆ పాత రోత ధర్మశాస్త్ర భక్తి జీవితంలోనికి అతడు తిరిగి వచ్చుండడు. అదే చెప్పన సఖ్యము కాని మహిమాయుక్తమైనటువంటి సంతోషం. నిజమైన రక్షణ పొందిన వారికి అది కలుగుతుంది. ప్రియమైన స్నేహితులారా, నేను నా దగ్గరికి బాప్తిసం తీసుకోవడానికి వచ్చే వాళ్ళకి నేనేం చెప్పేవాడిని అంటే, బాప్తిసం అంటే మామూలు కాదు. బాప్తిసం అంటే నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, బాప్తిసం తీసుకున్న తర్వాత చాలా నిష్ఠగా ఉండాలి, అలాగుండాలి, ఇలాగుండాలి, ఎన్నో ధర్మశాస్త్రం సంబంధించినటువంటి ఆజ్ఞల్లాగా నేను బోధించేవాడు. నువ్వు బాప్తిసం తీసుకోవాలంటే కనీసం లేదంటే 3 రోజులు ఉపవాసం ఉన్న దగ్గరికి వస్తే నేను బైబిల్ క్లాసులు చెప్తాను. బాప్తిసం అంటే ఏంటి, ఎలాగ ఉండాలి, ఎలాగ ఉండకూడదు, బాప్తిస్మానికి ముందు ఎలాగున్నా, బాప్తిస్మానికి తర్వాత ఎలాగ ఉండాలి, ఇవన్నీ చెప్తాను. ఒక రోజున ఒక ఫైన్ డే నువ్వు ఇవన్నీ ఒప్పుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఒక రోజంతా సన్నిధిలో నువ్వు కన్నీటి ప్రార్థన చేసి అవన్నీ ఒప్పుకొని విడిచిపెట్టిన తర్వాత అప్పుడు రా నా దగ్గర నేను బాప్తిసం ఇస్తా అని నేనే ఆటంకపరిచేవాడిని. నేనే కాదు, చాలా సంఘాలలో ఇదే జరుగుతుంది. బాప్తిస్మానికి సిద్ధపాటు క్లాసులు, సిద్ధపాటు తరగతులు ఇవన్నీ చెప్పి వాళ్ళని భయపెట్టేస్తారు. ఎందుకంటే నేను రీసెంట్గా ఒక 6 యవ్వన బిడ్డలు నా దగ్గరికి బాప్తిసం తీసుకుంటానని అని వచ్చారు. నేను వాళ్ళందరినీ ఇలాగే కూర్చోబెట్టి వాక్యం చెప్పా. 5 పారిపోయారు, ఒక్కడే తీసుకున్నాడు బాప్తిసం. చాలామంది ఇలాగే చేస్తున్నారు. కానీ వాక్యంలో ఏముందో తెలుసా? ఇప్పుడు మనం చూసాం కదండి, నపుంసకుడు ఎప్పుడు తీసుకున్నాడు బాప్తిసం? క్రీస్తు ప్రభువుని తెలుసుకున్న వెంటనే, ఆయనలోనే రక్షణ ఉంది అని తెలుసుకున్న మరుక్షణమే బాప్తిసం తీసుకున్నాడు.
ఇంకా అతనికి వేరే థియరీ, వేరే ప్రాక్టికల్, ప్రార్థన అంటే ఏది, ప్రభు బల్ల అంటే ఏది, ఇలాంటి ఏమీ లేవు. బాప్తిసం తీసుకున్న తర్వాత ఇవన్నీ నేర్చుకుని ఉండొచ్చు అతను. పాపాన్ని అయితే విడిచిపెట్టాడా లేదా, పాత రోత జీవితాన్ని అయితే విడిచిపెట్టాడా లేదా, తీర్మానం తీసుకున్న వెంటనే నువ్వు బాప్తిసం తీసుకోవాలి. వెంటనే. పౌలు శీలలు జైల్లో బంధించబడ్డారు. మీకు తెలుసు ఆ సందర్భం. ఆ చెరసాల నాయకుడు తన కుటుంబము ఎప్పుడు బాప్తిసం తీసుకున్నారు తెలుసా? ఆ రాత్రి కాలమునే వారిని తన ఇంటికి తీసుకుని వెళ్ళి వారి గాయాలన్నింటినీ క్లీన్ చేసి శుభ్రంగా ఆయన చెప్పినటువంటి సువార్తను విన రాత్రి కాల సమయంలోనే చెరసాల నాయకుడు తన కుటుంబం అంతా బాప్తిసం తీసుకున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయంలో కొర్నేలి కుటుంబం గురించి కూడా మనం చూస్తాం. కొర్నేలి కూడా కన్యుడే. కొర్నేలి కుటుంబము కూడా పేతురు తన ఇంటికి వచ్చి సువార్తను ప్రకటించినప్పుడు అతడు అతని ఇంటి వారందరూ కూడా రక్షణ పొందారు. ఆ రాత్రి కాలమునే వారందరూ కూడా బాప్తిసం తీసుకున్నారు. కానీ నువ్వెందుకు ఆలస్యం చేస్తావు? సువార్త విననంటనే నీకు అర్థమైతే క్రీస్తు ప్రభువే సర్వస్వం అని తెలుసుకున్న తర్వాత, ఆయన లేకపోతే నా జీవితం వృధా అని తెలుసుకున్న తర్వాత, ఆయన నమ్ముకుంటే ఆయనతో నా జీవితం చాలా బాగుంటుంది అనేటువంటి సత్యాన్ని తెలుసుకున్న తర్వాత ఇంకెందుకు ఆలోచన చేస్తున్నావు? ఏమీ అవసరం లేదు. నీ పూర్ణ హృదయంతో క్రీస్తు ప్రభువును దేవుని కుమారుడుగా విశ్వసిస్తూ, నీ సొంత రక్షకునిగా నువ్వు విశ్వసిస్తూ ఆ బహిరంగ ఒప్పుకోలే బాప్తిస్మము. దానికి పెద్ద 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 థియరీలు, ప్రాక్టికల్స్, మార్కులు, పాసు, ఫెయిల్, టెస్ట్లు అవసరంలా. ఈరోజు బాప్తిసం తీసుకోవడానికి అనేకమైనటువంటి ఆటంకాలు ఎందుకు వస్తున్నాయంటే, నా కులము, నా మతము, నా కుటుంబము, నా బంధువులు, నేను బాప్తిసం తీసుకుంటే మా వాళ్ళు రానివ్వరేమో, మేము బాప్తిసం తీసుకుంటే మా పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వేమో. అవునా కదండి? చాలామందికి ఉంటాయి ఈ ప్రశ్నలు. ఇది వస్తాం, వాక్యం వింటాం, వెళ్ళిపోతాం. బాప్తిసం అంటే కష్టం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు క్రీస్తు సంఘ సభ్యునిగా చేర్చబడాలంటే, క్రీస్తు బిడ్డగా రూపాంతరం చెందాలంటే, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యాన్ని చూడలేడు. క్రొత్తగా జన్మించడం అంటే, నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించడం అంటే, బహిరంగంగా ఆయన ఒప్పుకోవడం అంటే బాప్తిసం తీసుకోవాలి, తప్పదు. నీ అడ్రస్ ఈ లోకంలో గల్లంత అయిపోకూడదంటే, నువ్వు చనిపోయినా తిరిగి దేవుని రాజ్యంలో బ్రతికుండాలంటే, ఈ లోక సంబంధమైన 20, 30, 50, 100 సంవత్సరాల బ్రతుకు కోసం నిత్య జీవాన్ని తాకట్టు పెట్టొద్దు. ధైర్యంగా ఒక నిర్ణయం తీసుకో. శ్రమలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, నీకు ఎవరు తోడు ఉంటారో తెలుసా? ఆయన తోడుగా ఉంటాడమ్మా. ఆయన ఉంటాడు తోడుగా నీ జీవితాంతం. నీ చేయబట్టి నడిపిస్తాడు. ఆయన తన వాక్యంలో యెషయా గ్రంథంలో చెప్తాడు, నిన్ను తల్లి గర్భంలో రూపించిన వాడు నేనే. నువ్వు గర్భంలో పిండముగా ఉన్నప్పుడు కూడా నా చేతులే నిన్ను నిర్మించినాయి. నిన్ను నా అరచేతుల్లో చెక్కుకున్నాను. ఎప్పటి వరకు నిన్ను ఎత్తిపట్టుకుంటానో తెలుసా? ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తిపట్టుకుంటాను. నిన్ను విడవను, నిన్ను మరవను. శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను. ఆయన కావాలంటే ఒక నిర్ణయం తీసుకోవాల్సిందే. మనం అనుకున్నవన్నీ రివర్స్ అవుతాయి. క్రీస్తు ప్రభువు లేకుండా అస్సలు అసాధ్యం. కనుక బాప్తిసం తీసుకోవడానికి ధైర్యం చేయండి. యవ్వన బిడ్డలు దేవుని సన్నిధిలో బలపరచడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఆ విధమైనటువంటి సరైన మార్గంలో మనల్ని నడిపించడానికి మనకి దిక్సూచిగా దేవుడు అనుగ్రహించిన వాడే సేవకుడు. సేవకుడిని కనపరుచుకుందాం, సేవకుడి మాటకు విలువనిద్దాం, సేవకుడితో మనం నలుద్దాం. మన జీవితాల్లో దేవుడు గొప్ప కార్యం చేయనట్లుగా దేవుడు తన కృపను మనతో మరి ఎల్లప్పుడూ ఉంచినట్లుగా అనుదినము ప్రార్థన చేసుకుందాం. ఒక ప్రాముఖ్యమైనటువంటి నిర్ణయాన్ని, ఈరోజు వాక్యం నీకు అర్థమైతే ఒక ప్రాముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకోవడానికి ఎట్టి మాత్రలో సందేహించొద్దు. ఇది నిజమైన దేవుని వాక్యం. ఆయన వాక్యము జీవము కలిగినది. ఎందుకో దేవుడు ఈరోజు నన్ను ఇక్కడికి పిలిపించాడు. మీలో ఎవరితోనో ఆయన మాట్లాడుతున్నాడు. మీలో ఎవరు ఒక్కరే. నువ్వు ఈరోజు నిర్ణయం తీసుకో అంటున్నాడు ఆయన. నిర్ణయం తీసుకొని క్రీస్తు కోసం జీవించు చాలు. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఈ సమయాన్ని నాకు ఇచ్చినటువంటి దైవజనులకు, సంఘానికి ఆసక్తితో నిద్రపోకుండా విన్న మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు. థ్యాంక్ యూ.